హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 4 ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ని మనం ఈరోజు స్టార్ట్ చెబుతున్నాం అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కూడా. ఎందుకంటే చాప్టర్ ఏమో పెద్దగానే ఉంది, కానీ ఈ చాప్టర్ అనేది మనకు పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్క్స్ ఒక క్వశ్చన్ రాబోతుంది అనమాట. కాబట్టి అదే పాయింట్ ఆఫ్ వ్యూతో మనం ఈ చాప్టర్ని క్లియర్ కట్గా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, లాస్ట్ చాప్టరు గ్లోబల్ వరల్డ్ ఎలా తయారైందో మనం చదువుకున్నాం. ప్రజెంట్ ఉన్న మనం విలేజ్ కూడా ఒక గ్లోబల్ విలేజ్ అనమాట. వరల్డ్ అనేది ఈ గ్లోబల్ విలేజ్లో ఇండస్ట్రీస్ అనేటివి కీ రోల్ని ప్లే చేస్తున్నాయి అనమాట. ఇండస్ట్రీస్ అనేటివి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూషన్. ఏదో ఒక విధంగా ఇండస్ట్రీస్ అనేవి ప్రస్తుతం ఉన్న వరల్డ్లో ఒక కీ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఈ ఇండస్ట్రీస్ ఏమి రాత్రే పుట్టుకొని ఏం రావు కదా. ఈ ఇండస్ట్రీస్కి ఎక్కడో ఒక చోట పునాది అనేది పడింటుంది, ఎక్కడో నుంచి అయినా డెవలప్మెంట్ అనేది జరిగింటుందన్నమాట. దాన్నే మనము ఈ చాప్టర్లో చదువుకుంటాం అనమాట. ఎట్లయితే మీరు ఇప్పుడు పుడితేనే రాత్రికే మీకు ఏబిసిడీలు అలు అన్నీ రావు కదా. మీకు చిన్నప్పుడు 5-7 ఇయర్స్ ఉన్నప్పుడు మీకు నేర్పించింటారు, కాబట్టి మీరు ఇప్పుడు సోషల్ కూడా చదువుకోగలుగుతున్నారు ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? దేనికైనా ఒక పునాది అనేది పడి ఉంటుంది. ఆ పునాది నుండి మనం ఈరోజు చదువుకోతున్నాం అనమాట ఇండస్ట్రీస్ గురించి. ఓకేనా? ఎట్లయితే మనం ఫస్ట్ చాప్టర్ మొదలు పెట్టే ముందు మనకు ఫ్రెడరిక్ సోరియో యొక్క పిక్చర్ ఎట్లయితే ఇచ్చినారో ఇక్కడ కూడా ఒక మనకు పిక్చర్ అనేది ఇచ్చినారనమాట. ఈ పిక్చర్ కూడా మనకు ఈ చాప్టర్ గురించిన ఇంట్రడక్షన్ అనేది ఇవ్వబోతుంది అనమాట. In 1900, a popular music publisher E.T. Paul produced a music book that had a picture on the cover page announcing the dawn of the century. 1900లో ఒక మ్యూజిషియన్ ఈటీ పాల్ తన యొక్క మ్యూజిక్ బుక్ పబ్లిష్ చేసినాడు అనమాట. ఆ మ్యూజిక్ బుక్ యొక్క కవర్ పేజ్ మీద మనకు ఈ పిక్చర్ అనేది కనబడిస్తుంది అనమాట, విత్ ద హెడ్డింగ్ ఆఫ్ డాన్ ఆఫ్ ది సెంచరీ. ఓకేనా? The dawn of the century. As you see from the illustration, at the center of the picture is a goddess-like figure, the angel of progress, bearing the flag of the new century. మీరు ఇమేజ్లో చూస్తే మనకు సెంటర్లో, ఓకేనా, సెంటర్లో మనకు గాడెస్ లైక్ ఫిగర్ అనేది కనబడిస్తుంది అనమాట. అంటే ఈ అమ్మాయిని దేవుడితో పోల్చినారనమాట, దేవతతో పోల్చినారనమాట. అలాగే ఈ అమ్మాయిని గుడ్ లక్కి ఒక సింబల్గా ప్రొజెక్ట్ అనేది చేసిన అనమాట, ద ఏంజల్ ఆఫ్ ప్రోగ్రెస్ అనమాట. తర్వాత వచ్చేసి ఈ అమ్మాయి మనకు ఒక ఫ్లాగ్ అనేది పట్టుకొని ఉందన్నమాట. ఈ ఫ్లాగ్లో మనకు న్యూ సెంచరీ అనేది ఉందన్నమాట. అంటే ద డాన్ ఆఫ్ ది సెంచరీ అంటే కొత్త శతాబ్దం అనేది రాబోతుంది అన్నమాట. ఎటువంటి శతాబ్దం అంటే ఇండస్ట్రీస్తో కూడిన శతాబ్దం అనేది రాబోతుంది అనమాట. షీ జెంట్లీ పర్చ్డ్ ఆన్ ఏ వీల్ విత్ వింగ్స్ సింబలైజింగ్ టైం. ఈ అమ్మాయి మనకు ఒక వీల్ మీద నిలబడినట్టు కనబడిస్తుంది అనమాట. ఇది ఇట్లా మనం షేప్ పూర్తి చేసినాం అనుకోండి, వీల్ మీద నిలబడినట్టు కనబడిస్తుంది అనమాట. ఈ వీల్ మనకు టైంని సింబలైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? టైంని సింబలైజ్ చేస్తుంది. హర్ ఫ్లైట్ ఈస్ టేకింగ్ హర్ ఇన్ టు ద ఫ్యూచర్. తను ఎగురుతుందనమాట. ఫ్లైట్ అనేది మీనింగ్ వచ్చేసి ఎగరడం అనమాట. తను ఎగురుతుంది ఎక్కడికి? ఫ్యూచర్లోకి అనమాట. ఎటువంటి ఫ్యూచర్లోకి? ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండి మనకు రైల్వే కావచ్చు, కెమెరా కావచ్చు, మిషన్స్ కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ ఉండే లోకంలోకి, ఫ్యూచర్లోకి వెళ్తుందన్నమాట. అర్థమైందా? తన వెనకాల మనకి ఇవన్నీ కనబడిస్తాయి అన్నమాట. ఏంటివి? ద సైన్ ఆఫ్ ప్రోగ్రెస్, రైల్వే, కెమెరా, మిషన్స్, ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఫ్యాక్టరీ, ఇవన్నీ మనకు ఈ ఏంజల్ యొక్క వెనకాల అనేవి కనబడిస్తాయి అనమాట. ఎందుకు ఈ పిక్చర్ని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే క్వశ్చన్ అనేది వస్తుంది. ఏమని? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద పిక్చర్ ఆన్ ది కవర్ పేజ్ ఆఫ్ మ్యూజిక్ బుక్ పబ్లిష్డ్ బై ద ఈటీ పాల్ ఇన్ 1900. మీరు ఈటీ పాల్ యొక్క మ్యూజిక్ బుక్ మీద ఉన్న కవర్ పేజ్ యొక్క పిక్చర్ నుండి ఏమి గ్రహించినారు అని అడిగితే ఏం రాస్తారు? ఏ గాడెస్ లైక్ ఫిగర్ ఈజ్ జెంట్లీ స్టాండెడ్ ఆన్ ది వీల్
బియరింగ్ ఏ ఫ్లాగ్ ఆఫ్ న్యూ సెంచరీ. షీ ఈజ్ ప్రిడిక్టెడ్ యాజ్ ద ఏంజల్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇంకేం రాస్తారు, హర్ ఫ్లైట్ ఈస్ టేకింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. హర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. రైల్వే, కెమెరా, మిషన్స్, ఫ్యాక్టరీ, ప్రింటింగ్ ప్రెస్. వీటి గురించి మనం అట్లా ఒక 3 to 5 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా తయారు చేయాల్సి ఉంటుందన్నమాట మనకు 4 మార్క్స్ క్వశ్చన్కి వచ్చినప్పుడు అనమాట. ఓకేనా. ద డౌన్ ఆఫ్ ది సెంచరీ ఈజ్ ద హెడ్లైన్ ఆఫ్ కోట్ లైన్ ఆఫ్ ది దట్ పిక్చర్. అట్లా రాయొచ్చు అనమాట పాయింట్స్ అనేవి. ఇప్పుడు ఒక పిక్చర్ అని చదివేసినాం, మనకి ఇంకో పిక్చర్ కూడా ఇచ్చినారనమాట ఇక్కడ. ఆ పిక్చర్ గురించి కూడా చదివే ట్రై చేద్దాం అనమాట. దిస్ గ్లోరిఫికేషన్ ఆఫ్ మిషన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఎన్ ఈవెన్ మోర్ మార్కెడ్ ఈజ్ ఇన్ ఏ పిక్చర్ విచ్ అపియర్డ్ ఆన్ ది పేజ్ ఆఫ్ ఎ ట్రేడ్ మ్యాగజైన్ ఓవర్ 100 years అగో. మనకు ఒక ట్రేడ్ మ్యాగజైన్ మీద ఒక పిక్చర్ అనేది ఉందన్నమాట. ఆ పిక్చర్లో మనకు 2 magicians కనబడిస్తారనమాట. 2 magicians కనబడిస్తారనమాట. ద వన్ అట్ ద టాప్ ఈజ్ అల్లాదీన్ ఫ్రమ్ ది ఓరియంట్ హూ బిల్ట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ విత్ హిజ్ మ్యాజిక్ ల్యాంప్. మనకు ఒక ట్రేడ్ మ్యాగజైన్లో ఈ గ్లోరిఫికేషన్ ఆఫ్ మిషన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, పిక్చర్ అనేది కనబడిస్తుంది అనమాట. ట్రేడ్ మ్యాగజైన్ యొక్క బుక్లో మనకు పిక్చర్ అనేది కనబడిస్తుంది మ్యాగజైన్లో. ఆ పిక్చర్లో ఫస్ట్ పిక్చర్లో మనకు 2 పిక్చర్స్గా ఉంది. ఈ ఫస్ట్ పిక్చర్లో ఉన్న వ్యక్తి వచ్చేసి అల్లాదీన్ అనమాట. మీరు అల్లాదీన్ యొక్క కార్టూన్ కూడా చూసింటారు. ఇక్కడ తను ఒక మ్యాజిక్ ల్యాంప్ అనేది పట్టుకున్నాడు అనమాట. ఆ మ్యాజిక్ ల్యాంప్ ద్వారా అతడు హుకుం మేరా ఆకా దాన్ని రుద్దితే జీనీ వస్తాడు చూడండి, అట్లా ఆ జీనీని తెప్పించి ఒక ప్యాలెస్ అనేది బిల్డ్ చేయించుకున్నాడు అనమాట అల్లాదీన్. ఓకేనా. ఫస్ట్ పిక్చర్లో మనకు అది ఉంది. సెకండ్ పిక్చర్లో ద వన్ అట్ ద బాటమ్ ఈజ్ ద మోడర్న్ మెకానిక్. ఎవడైతే కింద నిలబడి ఉన్నాడో అతడు మనకు ఒక మోడర్న్ మెకానిక్ అనమాట. అతడు ఏం చేస్తున్నాడు, విత్ ఈజ్ మోడర్న్ టూల్స్ వేవ్స్ న్యూ మ్యాజిక్. తన దగ్గర ఉన్న మోడర్న్ టూల్స్తో ఒక కొత్త మ్యాజిక్ని సృష్టిస్తాడనమాట. ఎట్లా, బిల్డ్స్ బ్రిడ్జెస్, షిప్స్, టవర్స్ అండ్ హై రైజ్ బిల్డింగ్స్. తన యొక్క మోడర్న్ టూల్స్తో పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద షిప్స్, టవర్స్ బిల్డ్ చేస్తాడనమాట. అల్లాదీన్ ఈజ్ షోన్ యాజ్ ద ఈస్ట్ అండ్ ద పాస్ట్, ద మెకానిక్ స్టాండర్డ్స్ ఫర్ ది వెస్ట్ అండ్ మోడర్నిటీ. ఇప్పుడు మనకు ఇక్కడ అల్లాదీన్ ఏదైతే తన యొక్క మ్యాజిక్ ల్యాంప్తో చేస్తున్నాడో, మనకు ఈ వర్కరు తన యొక్క మోడర్న్ టూల్స్తో చేస్తున్నాడు అనమాట ఆ పనినే. అర్థమవుతుందా. ఇప్పుడు మనకు ఈ అల్లాదీన్ ఓరియంటల్ అని కనబడిస్తుందా మీకు వర్డ్ అనేది, ఓరియంటల్. దాని యొక్క డెఫినేషన్ కూడా ఒకసారి చదువుదాం. ద కంట్రీస్ టు ద ఈస్ట్ ఆఫ్ ది మెడిటేరియన్ యూజువలీ రెఫరింగ్ టు ద ఏషియా. ద టర్మ్ అరైజెస్ ఆఫ్ ఎ వెస్టర్న్ వ్యూ పాయింట్ దట్ సీస్ దిస్ రీజన్ యాజ్ ఎ ప్రీ మోడర్న్, ట్రెడిషనల్ అండ్ మిస్టీరియస్. వెస్టర్న్ వరల్డ్ యొక్క పాయింట్ వ్యూ ప్రకారం మన యొక్క ఈస్టర్న్ వరల్డ్ అనేది బ్యాక్వర్డ్, మోడర్న్ అంతగా అవ్వరు, ట్రెడిషనల్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు, ట్రెడిషన్స్ వాళ్ళు వెనకలు పడి ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూతో చూశారనమాట. ఆ చూసే పాయింట్ ఆఫ్ వ్యూనే మనము ఓరియంటల్ అంటాం అనమాట. అదే ఆక్సిడెంటల్ అని కూడా మనకు ఒక వర్డ్ ఉందన్నమాట ఇక్కడ. ఈ ఆక్సిడెంటల్ ఏమంటుంది, వెస్ట్ అండ్ మోడర్నిటీకి సూట్ చేస్తుంది అనమాట ఈ ఆక్సిడెంటల్ అనేది. అర్థమవుతుందా. ఈ ఆక్సిడెంటల్ వర్డ్ అనేది వెస్టర్న్ అండ్ మోడర్నిటీకి సూట్ చేస్తుంది. అంటే ఏమి, వెస్టర్న్ వెస్టర్న్ వరల్డ్ ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది, ఇంకా మోడర్న్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటుందంట. అంటే ఇన్ షార్ట్, ఈస్టర్న్ వరల్డ్ వాళ్ళు ఎప్పుడు బ్యాక్వర్డే ఉంటారు, అంటే వెనకలు పడి ఉంటారు. వెస్టర్న్ వరల్డ్ మాత్రం ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటుందని మనకు చెప్తున్నారనమాట. అర్థమవుతుందా. ఇప్పుడు ఫస్ట్ పిక్చర్లో మనకు ఇండస్ట్రీస్ యొక్క రావడము దాని గురించి చెప్తున్నారు. ఈ 2 మెజిషియన్స్ వల్ల మనకు ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నారు అనమాట. అనలైజ్ ద ఇమేజెస్. ఈ ఇమేజెస్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, దిస్ ఇమేజెస్ ఆఫర్స్ యాజ్ ఏ ట్రైంఫంట్ అకౌంట్ ఆఫ్ ది మోడర్న్ వరల్డ్. ఈ ప్రస్తుతం ఉన్న మోడర్న్ వరల్డ్లో ఇండస్ట్రీస్ ఎంత ఇంపార్టెంటో మనకు ఈ పిక్చర్స్ ద్వారా అర్థమవుతుంది అనమాట. విత్ దిస్ అకౌంట్ ద మోడర్న్ వరల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజ్
అండ్ ఇన్నోవేషన్స్, మిషన్స్ అండ్ ఫ్యాక్టరీస్, రైల్వేస్ అండ్ స్టీమ్షిప్స్. ఈ పిక్చర్స్ని బట్టి మన యొక్క మోడర్న్ వరల్డ్లో టెక్నాలజికల్ చేంజెస్ కావచ్చు, ఇన్నోవేషన్స్ కావచ్చు, మిషన్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, స్టీమ్ షిప్స్ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్ మీద జరుగుతున్నాయి అన్నమాట. ద హిస్టరీ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ thus becomes simply a story of development and the modern age appears as a wonderful time of technological progress. ఇప్పుడు నువ్వు ఏవైతే చూస్తున్నావో ఇండస్ట్రీస్, వాటి యొక్క డెవలప్మెంట్ ఎలా జరిగిందో దాని గురించి నువ్వు ఈ చాప్టర్లో చదువుకోబోతున్నావు అనమాట. అర్థమైందా? దాని గురించి నువ్వు ఈ చాప్టర్లోనే చదువుకోబోతున్నావు అనమాట. మనకు ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ నుండి ఏమైనా 2 క్వశ్చన్లు వచ్చేట్టుగా ఉన్నాయంటే, ఒకటి ఈ డాన్ ఆఫ్ ది సెంచరీ ఏదైతే E.T. పాల్ పబ్లిష్ చేసిన బుక్ మీద ఏదైతే మనకు పిక్చర్ ఉందో దాని గురించి అడుగుతారు, లేకోకుండా ఈ 2 మెజిషియన్స్ గురించి అడుగుతారనమాట మనకు రాయమని. ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఇప్పటివరకు మనం చదువుకున్న దాంట్లో నుండి వస్తాయన్నమాట. ఇప్పుడు మన యొక్క ఫస్ట్ సబ్ చాప్టర్ అయినా బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆ హెడ్డింగ్ అర్థం చేసుకునే ముందు కొంచెం మ్యాటర్ అనేది చదువుదామన్నమాట. ఆల్ టూ ఆఫెన్ వి అసోసియేట్ ఇండస్ట్రియలైజేషన్ విత్ ద గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ. ఇప్పుడు మీకు ఫ్యాక్టరీ అంటే ఏమో నేను చెప్తాను అనమాట. మొత్తం ఇప్పుడు మీకు ఏదైనా టమోటా కెచప్ అనేది వస్తుంది అనుకోండి, దాని యొక్క ప్రాసెస్ కావచ్చు, లేకుంటే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, మొత్తం ఒక రూఫ్ కిందే జరిగిందనుకో, అప్పుడు మనం దాన్ని ఫ్యాక్టరీ అంటాం అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒకరితో మాట్లాడుకుంటున్నప్పుడు, లేకుంటే ఇండస్ట్రియలైజేషన్ అనే పదం విన్నప్పుడు మనము ఇండస్ట్రియలైజేషన్ని దేంతో పోల్చి చెప్తాం తెలుసా? గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్తో పోల్ చేస్తాం అనమాట. అంటే మనకు ఇండస్ట్రీస్ ఒకటే, ఫ్యాక్టరీస్ ఒకటే అనే అభిప్రాయం ఉందన్నమాట. అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని మనం దేంతో పోల్చి చెప్తాం? ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అంటాం అనమాట. ఇండస్ట్రియల్ వర్కర్స్ని దేంతో పోల్చి చెప్తాం? ఫ్యాక్టరీ వర్కర్స్తో పోల్చి చెప్తాం అనమాట. హిస్టరీస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ వెరీ ఆఫెన్ బిగిన్ విత్ ద సెట్టింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యాక్టరీస్. ఇండస్ట్రియలైజేషన్ కూడా ఫ్యాక్టరీస్ రావడంతోనే మొదలైందని మనం అనుకుంటాం అనమాట. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పేరా ద్వారా మన యొక్క అభిప్రాయం చెప్తున్నారు. ఎటువంటి అభిప్రాయం? ఇండస్ట్రియలైజేషన్ అంటేనే ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఫ్యాక్టరీ ప్రొడక్షన్, తర్వాత ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే ఫ్యాక్టరీ వర్కర్స్. ఇండస్ట్రియలైజేషన్ యొక్క హిస్టరీ స్టార్ట్ అయినది ఫ్యాక్టరీస్ యొక్క పుట్టుకతోనే అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది మొత్తానికి రాంగ్ అనమాట. ఫ్యాక్టరీ అంటే ఒక రూఫ్ కింద మనకు ఒక ప్రోడక్ట్ యొక్క వర్క్ అంతా జరిగితే దాన్ని మనం ఫ్యాక్టరీగా డినోట్ చేస్తాం. అదే ఒకవేళ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏమో తెలుసా? మనకు ఒక ప్రోడక్ట్ తయారవ్వడం అనమాట, దాన్ని మనం ఇండస్ట్రియలైజేషన్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా వస్తుంది, అప్పుడు చెప్తాను అనమాట. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ విత్ సచ్ ఐడియాస్. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీతో పోలుస్తున్నాం, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్తో పోలుస్తున్నాం, ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే ఫ్యాక్టరీస్ వర్కర్స్తో పోలుస్తున్నాం. ఇండస్ట్రియలైజేషన్ యొక్క హిస్టరీ ఎక్కడ మొదలైందంటే ఫ్యాక్టరీస్ ఆవిర్భవించడంతోనే అంటున్నాం, కానీ ఇది మొత్తానికి రాంగ్ అనమాట. ఎందుకంటే నీకు ఫ్యాక్టరీస్ రావడంతోనే ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది అనేది తప్పనమాట. ఏదైతే ఆ థాట్ ఉందో అది తప్పనమాట. ఏమేం ఇండస్ట్రీస్ వచ్చినాకైనా పీపుల్ క్లాత్స్ అనేటివి వేసుకుంటున్నారు, దానికి ముందు క్లాత్స్ అనేటివి వేసుకోలేదా? బట్టలు అనేటివి వేసుకోలేదా? కాటన్ ఇండస్ట్రీస్ వచ్చినాకనైనా మనం బట్టలు అనేటివి వేసుకుంటేనేమి లేదు. ఆ ఇండస్ట్రీస్ రాకముందు కూడా మనము ఫ్యాక్టరీస్ రాకముందు కూడా మనం బట్టలు అనేటివి వేసుకుంటాం అన్నమాట. ఎట్లా? అప్పుడు ఫ్యాక్టరీస్ రాకముందు ఇళ్ళల్లోనే మనకు ఈ స్టిచ్చింగ్ కావచ్చు, చేనేత వేసులు అంటాం అనమాట. మనకు బట్టలు శారీస్ కుట్టే వాళ్ళని, మనము బట్టలు తయారు చేసేవాళ్ళు తమ యొక్క ఇళ్ళల్లోనే బట్టలు అనేవి తయారు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు కూడా మనకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఫ్యాక్టరీస్ రావడంతోనే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మొదలయ్యింది అనేది తప్పుడు అభిప్రాయం అనమాట. ఈ ఫ్యాక్టరీస్ రాకముందు కూడా మనకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జరిగేది. అంటే కాటన్ ఫ్యాక్టరీస్ రాకముందు కూడా మనం బట్టలు వేసుకునే వాళ్ళం అనమాట. ఆ బట్టలు ఎక్కడ తయారయ్యేటివి? ఇళ్ళల్లో తయారయ్యేటివి అనమాట. అంటే మనం ఇప్పుడు దేని యొక్క ఇండస్ట్రియలైజేషన్ చదువుకుంటున్నాం? బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే ఫ్యాక్టరీస్ రాకముందు ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరిగేది, ఏ విధంగా జరిగేది, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాని గురించి మనం చదువుకోబోతున్నాం అనమాట. పాయింట్ అర్థమైందా? ఓకేనా? ఈవెన్ బిఫోర్ ఫ్యాక్టరీస్ బిగాన్ టు డాట్ ద ల్యాండ్స్కేప్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ యూరప్, దెర్ వాజ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫర్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్.
ఇంగ్లాండ్లోను యూరప్లోను ఫ్యాక్టరీస్ రాకముందు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జరిగేదన్నమాట. దిస్ వాజ్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టరీస్. ఏదైతే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జరిగేదో దాన్ని ఫ్యాక్టరీస్ చేయరనమాట. మళ్ళీ ఎవరు చేసేవాళ్ళు? ఫ్యాక్టరీస్ రాకముందు జరిగిన ఇండస్ట్రియలైజేషన్ మనం ఏ ఇండస్ట్రియలైజేషన్ అంటాం తెలుసా? ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం అన్నమాట. అంటే ఫ్యాక్టరీస్ రాకముందు కూడా నీకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జరిగేది. ఆ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని మనము ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం అన్నమాట. ప్రోటో అనేది మనకు దీని ముందు లేకుంటే దీనికి ముందు ఇలా జరిగింది అది సిగ్నిఫై చేయడానికి మనము ప్రోటో అనే వర్డ్ అనేది వాడతాం అన్నమాట. అంటే మనకు తెలుగులో ఎట్లయితే పాఠం మొదలయ్యే ముందు నేపథ్యం, అంటే ఈ స్టోరీ మొదలయ్యే ముందు ఏమేం జరిగింది దాని గురించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు చూడు, ఇది కూడా అంతే అనమాట. ప్రోటో అనేది వర్డ్ అనేది అర్థమైందా? సింపుల్గా ఈ 2 పేరాస్ నుండి మనం ఎటువంటి కంక్లూజన్ని తీయాలి? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే కేవలం ఫ్యాక్టరీస్, ఫ్యాక్టరీ ప్రొడక్షన్, ఫ్యాక్టరీ వర్కర్స్ కాదు. ఇండస్ట్రియలైజేషన్ మనకు కేవలం ఫ్యాక్టరీస్తోనే ఆవిర్భవించలేదు. ఫ్యాక్టరీస్ రాకముందు కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జరిగేది. ఆ ప్రాసెస్ని మనము ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం అనమాట. ఆ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ గురించి ఇప్పుడు మనం చదువుకోబోతున్నామంట. ఎట్లా జరిగేది, ఎవరు చేసేవాళ్ళు, దాని గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. పాయింట్ అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మీ స్కూల్లో పెడుతున్న ఎగ్జామ్స్లో 8 మార్క్స్ కన్నా రావచ్చు, లేకుంటే 4 మార్క్స్ కూడా రావచ్చు అనమాట. ఆ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో ఈ టాపిక్లోనే మనకు ఈ 2 పేజెస్లో వరకు ఇక్కడ వరకు మనకు కంటిన్యూ అయింది ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. ఈ 1.5 పేజీలోనే మనకు 3 క్వశ్చన్స్ తయారవుతాయి అనమాట, 4 మార్క్స్వి. మరి ఆలోచించుకోండి ఎంత ఇంపార్టెంటో. ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఫ్యాక్టరీస్ రాకముందు కూడా జరిగే ఇండస్ట్రియలైజేషన్ని మనము ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఎవరు చేసేవాళ్ళు అనేది చదువుకుందాం అనమాట. ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ యొక్క డెఫినేషన్ మీకు లాస్ట్లో ఇక్కడ ఉంది, ఆ డెఫినేషన్ అది మీకు అప్పుడు చెప్తాను అనమాట. ఇన్ ద 17th and 18th centuries, merchants from the towns in Europe began moving to the countryside, supplying money to peasants and artisans, persuading them to produce for an international market. 17th మరియు 18th సెంచరీస్లో మనకు టౌన్స్లో ఉండే మర్చెంట్స్ కంట్రీ సైడ్కి వెళ్ళడం జరిగిందనమాట. అంటే కంట్రీ సైడ్కి మూవ్ అవుతున్నారనమాట. ఎందుకు? ఆ కంట్రీ సైడ్కి వెళ్ళి అక్కడుండే పీజెంట్స్ తర్వాత ఆర్టిషన్స్కి మనీ ఇచ్చి వాళ్ళకు మోటివేట్ చేస్తున్నారనమాట. మేము మీకు మనీ అనేది ఇస్తున్నాం, రా మెటీరియల్ అనేది సప్లై చేస్తున్నాం, మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది చెయ్యండి అని మోటివేట్ చేస్తున్నారనమాట. అర్థమైందా? స్టోరీగా అర్థం చేసుకుందాం. టౌన్స్లో ఉండే మర్చెంట్స్ 17th and 18th సెంచరీస్లో టౌన్స్ నుండి కంట్రీ సైడ్కి మూవ్ అయినారనమాట. ఎందుకు మూవ్ అయినారు? కంట్రీ సైడ్లోనే పీజెంట్స్ ఆర్టిషన్స్కి మనీ ఇచ్చి వాళ్ళను ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ప్రొడక్షన్ చేయమని కోరినారనమాట. అర్థమైందా? విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ అండ్ ద అక్విజిషన్ ఆఫ్ కాలనీస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, ద డిమాండ్ ఫర్ గూడ్స్ బీన్ గ్రోయింగ్. అదిగాక వాళ్ళు ఎప్పుడైతే కంట్రీ సైడ్కి వెళ్ళి ప్రొడక్షన్ చేయమన్నారో ఆ టైంలో మనకు యూరోపియన్ కంట్రీస్ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ని, బయట ఇతర దేశాలని చాలా వాటిని కాలనీస్గా చేసుకుంది అనమాట. ఆ కాలనీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ సప్లై లేకుంటే క్లాత్ సప్లై అనేది కావాలి అంటే మనకు ఎక్కువగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జరగాలి. కాబట్టి ఆ మర్చెంట్స్ కంట్రీ సైడ్కి వెళ్ళి పీజెంట్స్కి ఆర్టిషన్స్కి మనీ, రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళను ప్రొడక్షన్ చేయమని మోటివేట్ చేస్తున్నారనమాట. ఎందుకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేయమన్నారు మర్చెంట్స్, పీజెంట్స్, ఆర్టిషన్స్ అంటే మనకు నీడ్ ఉంది, ఎక్కువ ప్రొడక్షన్కి కావాల్సిన నీడ్ అనేది ఉంది. అందుకే మర్చెంట్స్ వాళ్ళని ప్రొడక్షన్ చేయమని కోరినారనమాట. ఇప్పుడు మీ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు మర్చెంట్స్ ఆ కంట్రీ సైడ్కి వెళ్ళి పీజెంట్స్ని, ఆర్టిషన్స్ని వేడుకోవాలి? ఏం వాళ్ళు టౌన్స్లో ఉండే ఆ ప్రొడక్షన్ అనేది చేయలేరా? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది చేయలేరా అంటే టౌన్స్లో వాళ్ళకు ఒక సమస్య అనేది ఉందన్నమాట. ఎటువంటి సమస్యనో తెలుసా?
దిస్ వాస్ బికాస్ హియర్ అర్బన్ క్రాఫ్ట్స్ అండ్ ట్రేడ్ గిల్డ్స్ వర్ పవర్ఫుల్. టౌన్స్లో ట్రేడ్ గిల్డ్స్ అలాగే అర్బన్ క్రాఫ్ట్స్ మనకు ఉన్నాయన్నమాట ఆల్రెడీ. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు చిన్న స్టోరీ అనేది చెప్తా. ఇప్పటివరకు అర్థమైనది మీరు అట్లా కొంచెంసేపు పక్కన పెట్టండి, మీకు ఈ స్టోరీ అనేది చెప్తాను అనమాట. ఒక స్టోరీ. ఇప్పుడు మీరు మామూలుగా రైల్వే స్టేషన్స్ దగ్గరను బస్ స్టాండ్స్ దగ్గరను ఆటో యూనియన్ అనేది చూస్తారనమాట. ఆటో యూనియన్. ఆ ఆటో యూనియన్ ఏం చేస్తుంది, వాళ్ళ యూనియన్లో ఉన్న మెంబర్స్ మాత్రమే ఆటోస్ బస్ స్టాప్లో పార్కింగ్ అయి ఉండాలన్నమాట. వేరే ఇతర ఆటోల్ని బస్ స్టాప్ లోపలికి రాణించుకోరనమాట. ఎందుకు, వాళ్ళు ఒకవేళ రాణించుకున్నారనుకోండి వేరే ఆటోల్ని, అప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ అనేది తగ్గిపోతుందన్నమాట. అందుకు వేరే ఆటోల్ని లోపలికి రాణించుకోరనమాట. బస్సు నుండి దిగిన ప్యాసింజర్స్ వాళ్ళ ఆటోనే ఎక్కల్లా, లేకుంటే నడుచుకుంటూ పోవాలన్నమాట. ఎందుకు వాళ్ళు రాణించుకోరు, వేరే వాళ్ళు వచ్చినారనుకో వాళ్ళ యొక్క బేరాలు పోతాయని భయం అనమాట. అలాగే మనకి ఇక్కడ జరుగుతుందన్నమాట. ఎట్లయితే ఆటో యూనియన్ ఉందో మార్కెట్లో ప్రొడక్షన్ విషయంలో కొంతమంది వాళ్ళు గ్రూప్ చేసుకొని ఉన్నారనమాట, ట్రేడ్ గిల్డ్స్ చేసుకొని ఉన్నారనమాట. వాళ్ళు కొత్త మర్చెంట్స్ని వాళ్ళకు పైకి రావడానికి అవకాశం అనేది ఇరనమాట టౌన్స్లో. అందుకే ఆ మర్చెంట్స్కి ఇట్లా అనిపించింది, ఈ టౌన్స్లో ఏమో ఈ ట్రేడ్ గిల్డ్స్ అలాగే అర్బన్ క్రాఫ్ట్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, ఈ గ్రూప్స్ మనల్ని పైకి రావడానికి అవకాశాలు అనేవి తొక్కేస్తున్నాయి, కాబట్టి మనకు కంట్రీ సైడ్లో అవకాశం అనేది ఉందన్నమాట ప్రొడక్షన్ చేసుకోవడానికి, కంట్రీ సైడ్కి వెళ్ళిపోదాం అని మర్చెంట్స్ వెళ్ళిపోయినారనమాట. దెర్ వర్ అసోసియేషన్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దట్ ద ట్రైన్డ్ క్రాఫ్ట్స్ పీపుల్ మెయింటైన్డ్ కంట్రోల్ ఓవర్ ప్రొడక్షన్, రెగ్యులేటెడ్ కాంపిటీషన్ అండ్ ప్రైజెస్ and restricted entry of new people into the trade. Rulers granted different guilds the monopoly right to produce and trade in specific products. It was therefore difficult for new merchants to set up business in towns. ఈ ట్రేడ్ గిల్డ్స్లో ఎక్కువగా మనకు క్రాఫ్ట్స్ పీపుల్ ఉంటారనమాట. అంటే ఎవరైతే వస్తువులు అమ్ముతారో వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ని ఫిక్స్ చేస్తారనమాట, వాళ్ళే ఫిక్స్ చేస్తారు. అలాగే ఆ ట్రేడ్ టౌన్స్లో జరిగే ట్రేడ్లోకి కొత్త మర్చెంట్స్ని రావడానికి వాళ్ళు ఒప్పుకోరనమాట, వాళ్ళని డిసొబే చేస్తారనమాట. మీరు రాకూడదు, ఇది మా ఏరియా అని బయట నూకేస్తారనమాట ఆ మర్చెంట్స్ని. అందుకు వాళ్ళకి ఇంకో అవకాశం లేక వాళ్ళు కంట్రీ సైడ్కి వెళ్తారనమాట. అదిగాక ఈ ట్రేడ్ గిల్డ్స్కి అలాగే అర్బన్ క్రాఫ్ట్స్కి మనకు రూలర్స్ నుండి ఫుల్ సపోర్ట్ అనేది ఉందన్నమాట. రూలర్స్ వాళ్ళకి మోనోపోలీ రైట్ అనేది ఇస్తారనమాట. ఎట్లా, మీ ఇష్టం ఎంత ప్రైస్ కన్నా అమ్మండి ప్రోడక్ట్స్ని, ఎక్కడన్నా మీరు అమ్ముకోవచ్చు అనమాట ఆ ప్రోడక్ట్స్ని. అలా టౌన్స్లో మర్చెంట్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ట్రేడ్ గిల్డ్స్ అలాగే అర్బన్ క్రాఫ్ట్స్ ఈ గ్రూప్స్ మర్చెంట్స్ని పైకి రావడానికి అవకాశం అనేది వీరు, మర్చెంట్స్ తమ యొక్క వస్తువులను అమ్మడానికి అవకాశం అనేది వీరు. తర్వాత ఈ ట్రేడ్ గిల్డ్స్కి అర్బన్ క్రాఫ్ట్స్కి రూలర్స్ నుండి ఫుల్ సపోర్ట్ అనేది ఉందన్నమాట. ఎట్లా, ఆ ట్రేడ్ గిల్డ్స్ ఎక్కడన్నా తమ యొక్క ప్రోడక్ట్స్ని అమ్ముకోవచ్చు, ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని డిఫికల్టీస్ ఉండడం వల్ల మర్చెంట్స్ అక్కడ వ్యాపారం అనేది ప్రశాంతంగా చేసుకోలేరు. కాబట్టి ఆ మర్చెంట్స్ కంట్రీ సైడ్కి మూవ్ అయినారనమాట. అర్థమైందా? దీంట్లో 2 క్వశ్చన్స్ అంటే మనకు తయారనమాట. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ జరిగేది అంటే కంట్రీ సైడ్లో. మర్చెంట్స్ అదొక క్వశ్చను. మర్చెంట్స్ ఎందుకు కంట్రీ సైడ్కి వెళ్ళినారు, టౌన్స్లో ఎందుకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేసుకోలేరా అంటే రీజన్స్. ట్రేడ్ గిల్డ్స్ ఉన్నాయి, అర్బన్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, రూలర్స్ ట్రేడ్ గిల్డ్స్కి అర్బన్ క్రాఫ్ట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఉండడం వల్ల అక్కడ వ్యాపారం చేసుకోలేకపోయినారు మర్చెంట్స్. అందుకే మర్చెంట్స్ కంట్రీ సైడ్కి మూవ్ అయినారు అనమాట. ఇది ఇప్పుడు ఒక క్వశ్చన్ అయిపోయింది. ఏమి, మర్చెంట్స్ కంట్రీ సైడ్కి వచ్చి పీజెంట్స్కి డబ్బులు ఇచ్చేసరికి పీజెంట్స్ ఒప్పేసుకున్నారా? వాళ్ళకంటూ వాళ్ళు ఒక ఆత్మాభిమానం అనేది ఉండరా? ఎవరో వచ్చి మనకు డబ్బులు ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి ప్రొడక్షన్ చేయమంటున్నారు, మనం ఎందుకు చేయాలి అని వాళ్ళకి అనిపించలేదా పీజెంట్స్కి? వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదా అని మనకు క్వశ్చన్ వస్తుందన్నమాట. ఎందుకు పీజెంట్స్, ఆర్టిషన్స్, మర్చెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేయమన్నప్పుడు వాళ్ళు ఎందుకు తల ఊపినారు, ఎందుకు ఒప్పుకున్నారు చేయడానికి అంటే దానికి ఇప్పుడు ఆన్సర్ చదువుదాం. ఇన్ ద కంట్రీ సైడ్స్ పూర్ పీజెంట్స్ అండ్ ఆర్టిషన్స్ బిగాన్ వర్కింగ్ ఫర్ మర్చెంట్స్. మర్చెంట్స్ కోసం ఎందుకు పీజెంట్స్, ఆర్టిషన్స్ వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు? ఎందుకంటే ఈ టైం 17th to 18th century వచ్చేసరికి మనకు ఎక్కువగా పాపులేషన్ పెరుగుతుందన్నమాట. పాపులేషన్ పెరగడంతో ఈ చెట్లు కావచ్చు,
లేకుంటే పొలాలు కావచ్చు, వాటిని రూలర్స్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు ఆక్రమించుకుంటూ వచ్చేస్తుందన్నమాట. దానివల్ల ఈ ఫార్మర్స్ యొక్క, ఆర్టిషన్స్ యొక్క ల్యాండ్ ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో అది కొంచెం తగ్గిపోయింది. ఆ ఫార్మర్స్, ఆర్టిషన్స్ ఆ తగ్గిపోయిన అగ్రికల్చర్ ల్యాండ్లో ఎంత కష్టపడినా వాళ్ళకు ఎంతైతే అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిన ధనం ఏదైతే ఉందో అది సర్దుబాటు అవ్వలేదు అన్నమాట. అందుకే వాళ్ళు ఎట్లో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ నుండి మనకు అంతగా లాభాలు అనేటివి రావట్లేదు, మనం బతకడానికి కావాల్సిన ధనం అనేది రావట్లేదు. అందుకే వాళ్ళు పీజెంట్స్, ఆర్టిషన్స్, మర్చెంట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఒప్పుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకు అగ్రికల్చర్ ల్యాండ్ నుండి ఎటువంటి లాభాలు లేవు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటారు. మర్చెంట్స్ వచ్చి ప్రొడక్షన్ చేయమన్నప్పుడు ఆనందంగా ఒప్పుకుంటారు. మనకి ఇంకొక వ్యాపారం అనేది దొరికింది, ఇదిను అగ్రికల్చర్ చేసుకుంటే మన యొక్క అవసరాలు అనేవి తీరుతాయి అనే ఐడియాతో పీజెంట్స్, ఆర్టిషన్స్ మర్చెంట్స్ కోసం పనిచేయడానికి ఒప్పుకున్నారనమాట. మీకు ఇప్పుడు ఆన్సర్ వచ్చింది కదా, ఎందుకు మర్చెంట్స్, ఆర్టిషన్స్కి, పీజెంట్స్కి పని చేయండి అని చెప్పినారు. వాళ్ళు ఎందుకు పని చేయాలి అంటే వాళ్ళకు సమస్య ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిన ధనం అనేది రావట్లేదు. అందుకే వాళ్ళు మర్చెంట్స్ కోసం పనిచేయడానికి ఒప్పుకుంటారనమాట. అదే మనకు ఈ లైన్స్లో ఉందో స్పీడ్గా చదివేద్దాం. యాజ్ యూ హ్యావ్ సీన్ ద టెక్స్ట్ బుక్ లాస్ట్ ఇయర్, దిస్ వాజ్ ఎ టైమ్ వెన్ ఓపెన్ ఫీల్డ్స్ వర్ డిసపియరింగ్ అండ్ కామన్స్ వర్ బీయింగ్ ఎన్క్లోజ్డ్. చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేటివి తగ్గిపోతూ వస్తున్నాయి. Cottagers and poor peasants who had earlier dependent on common lands for their survival, gathering their firewood, berries అంటే మనకు మామూలు ఫ్రూట్స్లో బెర్రీస్ అనేవి ఉండేవి చూడండి, అవి అనమాట. వెజిటేబుల్స్, హే అండ్ స్ట్రా హ్యాడ్ టు నౌ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ముందు మనకు లాస్ట్ ఇయర్ బుక్లో మనం ఫారెస్ట్ అండ్ సొసైటీ కొలనిజంలో చదువుకున్నాం అనమాట. ఈ టైం పీరియడ్ వచ్చేసరికి చాలా ఫారెస్ట్ ల్యాండ్స్ అనేటివి కొట్టేస్తున్నారు. దానివల్ల పీపుల్కి ఫైర్వుడ్ కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది దొరకట్లేదు. ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా కొన్ని అయితే లాగేసుకుంటున్నారు. దానివల్ల ఫార్మర్స్ యొక్క ల్యాండ్స్ అనేటివి డిగ్రేడ్ అవుతాయి అనమాట, తగ్గిపోతున్నాయి. అందుకే వాళ్ళకు ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కనబడిచ్చింది. ఎప్పుడైతే మర్చెంట్స్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి ప్రొడక్షన్ చేయమంటారో అది పీజెంట్స్కి ఒక వరంలా కనబడిచ్చింది అనమాట. అమ్మయ్య, ఈ మర్చెంట్స్ వచ్చి మా జీవితాల్ని కాపాడుతున్నారు, మాకు ఒక జీవనోపాధి అనేది కల్పిస్తున్నారు అని ఆనందపడినారనమాట పీజెంట్స్, ఆర్టిషన్స్. మెనీ హ్యాడ్ tiny plots of land which could not provide work for all members of the household. తర్వాత ఆ చిన్న అగ్రికల్చర్ ల్యాండ్స్లో ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరగట్లే, అంత లాభాలు అనేటివి రాలే. ఆ వచ్చిన లాభాలతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా తినడానికి కూడా సరిపోవట్లేదు అనమాట. సో when merchants came around and offered advances to produce goods for them, peasant households eagerly agreed. అందుకే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పీజెంట్స్, ఆర్టిషన్స్ ఉన్నారు కాబట్టి మర్చెంట్స్ వాళ్ళకు వచ్చి ప్రొడక్షన్ చేయమన్నప్పుడు ఆనందంగా ఒప్పుకున్నారనమాట. బై వర్కింగ్ ఫర్ ది మర్చెంట్స్ దే కుడ్ రిమైన్ ఇన్ ద కంట్రీ సైడ్ అండ్ కంటిన్యూ టు కల్టివేట్ దే ప్లాట్స్. వాళ్ళకి మర్చెంట్స్ నుండి వచ్చిన జాబ్ ఆఫర్ ఒప్పుకోవడం వల్ల వాళ్ళకు 2 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఎట్లా, ఒకటి వాళ్ళు ఈ మర్చెంట్స్ కోసం వర్క్ చేస్తే వాళ్ళకు డబ్బులు అనేవి వచ్చినాయి అనమాట. అలాగే రెండోది వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లో మిగతా వాళ్ళు పని చేస్తే దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయి అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ప్రొడక్షన్ సప్లిమెంటెడ్ దర్ షింకింగ్ ఇన్కమ్ ఫ్రమ్ కల్టివేషన్. ఈ మర్చెంట్స్ వచ్చి వాళ్ళకు డబ్బులు వేయడం వల్ల వాళ్ళకు ఏదైతే సమస్యలు, ఆశలు అవన్నీ తీరట్లేదు, వాళ్ళ యొక్క అవసరాలు అవన్నీ తీరట్లేదు, ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ద్వారా వచ్చిన మనీ వాళ్ళ యొక్క అవసరాలు కావచ్చు, కోరికలు కావచ్చు తీర్చిందనమాట. ఇట్ ఆల్సో అలౌడ్ దెమ్ ఏ ఫుల్లర్ యూజ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ లేబర్ రిసోర్సెస్. ఇప్పుడు మనకు ఫుల్లర్ అనేవాడు ఎవరో తెలుసా? ఎ పర్సన్ హూ ఫుల్స్, దట్ ఈస్ గ్యాదర్స్ క్లాత్ బై ప్లీటింగ్. ఇట్ ఈస్ అలౌడ్ దెమ్ ఏ ఫుల్లర్ యూజ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ లేబర్ రిసోర్సెస్. అదిగాక మర్చెంట్స్ మనకి ఏదైతే పని అప్పగించినారో అది ఎక్కువగా క్లాత్స్ గురించి అనమాట. ముందు ఎక్కువగా మనకు ఇండ్లల్లో ఎక్కువగా ఏమైనా పనులు చేసేవాళ్ళు అంటే ఎక్కువగా క్లాత్స్కి సంబంధించిన పని చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ కూడా మనకు కాటన్ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారనమాట. విత్ ఇన్ ద సిస్టమ్ ఏ క్లోజ్ రిలేషన్ డెవలప్డ్ బిట్వీన్ ద టౌన్ అండ్ ద కంట్రీ సైడ్. టౌన్స్కి, కంట్రీ సైడ్కి ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడిందనమాట.
అంటే ఎట్లుందంటే ఉండేదేమో మేము హైదరాబాద్లో ఉంటున్నాం, కానీ మా యొక్క బిజినెస్ అనేది ఢిల్లీలో జరుగుతుంది అన్నట్టుందనమాట. మర్చెంట్స్ ఏమో ఉండేది టౌన్స్లో ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కావచ్చు, వాళ్ళ యొక్క బిజినెస్ కావచ్చు మొత్తం కంట్రీ సైడ్లో జరుగుతుంది అనమాట. మర్చెంట్స్ వర్ బేస్డ్ ఇన్ టౌన్స్ బట్ ద వర్క్ వాజ్ డన్ మోస్ట్లీ ఇన్ ద కంట్రీ సైడ్. చెప్పినా మర్చెంట్స్ ఏమో టౌన్లో ఉంటారు, కానీ వాళ్ళ యొక్క బిజినెస్ వర్క్ అనేది కంట్రీ సైడ్లో జరుగుతుందన్నమాట. ఏ మర్చెంట్ క్లాతర్ ఇన్ ఇంగ్లాండ్ పర్చేస్డ్ వూల్ ఫ్రమ్ ఏ వూల్ స్టాప్లర్. ఎవరైతే వూల్ని అమ్ముతారో అతన్ని మనం స్టాప్లర్ అంటాం అన్నమాట. అర్థమవుతుందా? అతన్ని మనం స్టాప్లర్ అంటాం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి అనమాట. అండ్ క్యారీడ్ ఇట్ టు ద స్పిన్నర్స్. ఈ మర్చెంట్స్ కింద ఉండే వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ స్టాప్లర్ దగ్గరకు వెళ్ళి ఊల్ అనేది కొనుక్కొని వస్తాడు. ఆ ఊల్ని స్పిన్నర్స్కి ఇస్తారనమాట. స్పిన్నర్స్కి ఎందుకు? ఆ స్పిన్నర్స్ ఆ ఊల్ని దారాలుగా తయారు చేస్తారు. దట్ వాస్ స్పన్ వాజ్ టేకెన్ ఇన్ సబ్సీక్వెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ టు వేవర్స్, ఫుల్లర్స్. ఆ స్పిన్నర్స్ ఆ వూల్ని థ్రెడ్స్గా తయారు చేసినాక ఆ థ్రెడ్ ఉన్న వూల్ని వేవర్స్ దగ్గర తీసుకొని పోతారంట. అంటే క్లాత్ కుట్టే వాళ్ళ దగ్గర తీసుకొని పోతారనమాట ఆ థ్రెడ్ని. ఆ వేవర్స్ని మనం ఫుల్లర్స్ అని కూడా అంటాం అనమాట. అంటే వాటిని కుడుతున్నారు కాబట్టి ఫుల్లర్స్ అనమాట. ఆ ఫుల్లర్స్ అది ఆ దారాలని యూజ్ చేసి క్లాత్ కుట్టినాక ఆ క్లాత్ని మనం డయ్యర్స్ దగ్గర పిలుచుకోవద్దు అనమాట. డయ్యర్స్ అంటే ఆ క్లాత్కి కొన్ని కలర్స్ అనేటివి వేస్తారనమాట. ద ఫినిషింగ్ వాజ్ డన్ ఇన్ లండన్ బిఫోర్ ద ఎక్స్పోర్ట్ మర్చెంట్ సోల్డ్ ద క్లాత్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. మనకి ఏదైతే ఈ క్లాత్ యొక్క ప్రాసెస్ కావచ్చు, దాని యొక్క ఫినిషింగ్ అనేది మనకు లండన్లో జరుగుతుందన్నమాట. బిఫోర్ ద ఎక్స్పోర్ట్ మర్చెంట్ సోల్డ్ ద క్లాత్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. అంటే మనకు మొత్తం కంట్రీ సైడ్లో ఈ క్లాత్ అనేది తయారైనాక ఆ క్లాత్ అనేది ఫస్ట్ లండన్లోకి వస్తుందన్నమాట. తర్వాత లండన్ నుండి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్తుందన్నమాట. అంటే వేరే కంట్రీస్కి వెళ్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు? లండన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద ఫినిషింగ్ పాయింట్ అనమాట. ఫినిషింగ్ సెంటర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమి, ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏమి అని. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, మర్చెంట్స్ ఎందుకు కంట్రీ సైడ్కి వెతుక్కుండా పోయినారు వర్కర్స్ కోసము, అలాగే ప్రొడక్షన్ అక్కడ ఎందుకు చేయాలనుకున్నారంటే అదొకటి. తర్వాత మర్చెంట్స్ వచ్చి జాబ్ ఆఫర్ చేయగానే పీజెంట్స్ ఎందుకు ఒప్పుకున్నారు. తర్వాత ఆ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే మర్చెంట్స్ కంట్రీ సైడ్లో ఎలా వర్క్ చేసేవాళ్ళు, ఆ ప్రాసెస్ గురించి అనమాట. అది మనకు ఈ పేరాలో ఆన్సర్ అనేది దొరికిందనమాట. ఫస్ట్ ఎవరైతే మర్చెంట్ క్లాతర్ ఉన్నాడో అతడు స్టాప్లర్ దగ్గరికి వెళ్ళి ఊల్ అనేది కొనుక్కొని వచ్చి దాన్ని స్పిన్నర్స్కి ఇస్తారు. ఆ స్పిన్నర్స్ వాళ్ళు దాన్ని స్పిన్నింగ్ చేసి తర్వాత వేవర్స్గా ఇస్తారనమాట. వేవర్స్ ఆర్ ఆల్సో నోన్ యాస్ ఫుల్లర్స్ అనమాట. తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఫుల్లర్స్ ఆ క్లాత్ని డయర్స్కి పంపిస్తారు. ఆ క్లాత్కి కలర్స్ వేస్తారు. తర్వాత ఆ మొత్తం క్లాత్ ప్రొడక్షన్ని లండన్కి పంపిస్తారు. ఆ లండన్ నుండి ఇంటర్నేషనల్ మార్కెట్కి పంపిస్తారు అనమాట. అందుకే లండన్ని మనం ఫినిషింగ్ సెంటర్గా చెప్పుకోవచ్చు అనమాట. ద ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ సిస్టమ్ వాస్ థస్ పార్ట్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్. ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో కూడా మనకు డబ్బు ద్వారానే జరుగుతుంది అనమాట. డబ్బు లేకోకుండా ఏది జరగదనమాట. ఇట్ వాస్ కంట్రోల్డ్ బై మర్చెంట్స్ అండ్ ద గూడ్స్ వర్ ప్రొడ్యూస్డ్ బై ఎ వాస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వర్కింగ్ విత్ ఇన్ ద ఫ్యామిలీస్ ఫార్మ్స్ అండ్ నాట్ ఇన్ ఫ్యాక్టరీస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే మనకు డెఫినేషన్ అనమాట. ఎక్కడి నుండి మార్క్ చేసుకోండి, హైలైటింగ్ చేసుకోండి. ద ప్రోటో ఇండస్ట్రియల్ సిస్టమ్ వాస్ థస్ పార్ట్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్. ఇట్ వాస్ కంట్రోల్డ్ బై మర్చెంట్స్ and the goods were produced by a vast number of producers working within their family farms, not in factories. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ సిస్టమ్ అనేది ఒక నెట్వర్క్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్ అనమాట. ఈ నెట్వర్క్లో మనకు డబ్బు ఎక్కువగా వాడతామన్నమాట. తర్వాత ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ కంట్రోల్ చేసే వాళ్ళు మర్చెంట్స్ అనమాట. తర్వాత ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ జరగాల్సిన ప్రొడక్షన్ అనేది మనకు బై ఎ వాస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, చాలామంది పీపుల్ చేత మనకు ఈ ప్రోటో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఎక్కడ చేస్తారు అంటే తమ యొక్క ఫ్యామిలీ ఫార్మ్స్, అంటే వాళ్ళ యొక్క ఇళ్లల్లోని ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట మనకు. అర్థమైందా? అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ 20 to 25 వర్కర్స్ వర్ ఎంప్లాయిడ్ బై ఈచ్ మర్చెంట్. అంటే ఇప్పుడు స్టాప్లర్ దగ్గర నుండి మర్చెంట్ క్లాతర్
వూల్ అనేది తెచ్చినాడు. అర్థమవుతుందా? ఆ వూలు అతడు తీసుకొని పోయి స్పిన్నర్స్కి ఇచ్చినారనమాట. ఎందుకు? థ్రెడ్స్గా తయారు చేయడానికి. అది ఒక స్టేజ్ అనమాట. మనకు అది థ్రెడ్స్గా తయారు చేయడానికి అది ఒక స్టేజ్. ఆ స్టేజ్లో ఆ స్పిన్నర్స్ ఎంతమంది ఉంటారో తెలుసా? పని చేసేవాళ్ళు ఒక 20 to 25 వర్కర్స్ ఉంటారనమాట. వాళ్ళు వూల్ని థ్రెడ్స్గా చేస్తారనమాట. ఆ థ్రెడ్స్ మళ్ళీ ఎక్కడికి పోతాయి? వేవర్స్ దగ్గరికి. ఆ వేవర్స్ కూడా 20 to 25 వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట వేవింగ్ చేసే ప్రాసెస్లో. దిస్ మీట్ దట్ ఈచ్ క్లాత్ ఇయర్ వాజ్ కంట్రోలింగ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్. అంటే ఒక్కొక్క మర్చెంట్ క్లాత్ ఇయర్ 100 మంది పీజెంట్స్కు 100 మంది ఆర్టిషన్స్కు పని అనేది కల్పించాడు అనమాట. అర్థమైందా? వాట్ ఈస్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్? వై మర్చెంట్స్ మూవ్ టు కంట్రీ సైడ్? వై పీజెంట్స్ యాక్సెప్ట్ ద ఆఫర్ ఆఫ్ ది మర్చెంట్స్? హౌ ద ప్రొడక్షన్ హ్యాపెన్స్ ఇన్ ద కంట్రీ సైడ్? ఇవి మనకు 3 క్వశ్చన్స్ అనమాట తయారైనది ఈ టాపిక్ నుండి. ఫస్ట్ టాపిక్ నుండి ఇప్పుడు ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ వరకు చదివినాం. ఇప్పుడు ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మనకు ఫ్యాక్టరీస్ రావడం మొదలు పెడుతుందన్నమాట. ఆ ఫ్యాక్టరీస్ ఎలా వచ్చినాయి, ఏం జరిగింది, దాని గురించి మనం ఇప్పుడు చదువుకుందాం అనమాట. ద అర్లియస్ట్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇంగ్లాండ్ కేమ్ అప్ బై ద 1730s, బట్ ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఇన్ ద 18th century దట్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మల్టిప్లైడ్. ఇంగ్లాండ్లో ఫ్యాక్టరీస్ ఎప్పుడు వచ్చినాయి తెలుసా? 1730sలో వచ్చినాయి. దాని అర్థము ఫ్యాక్టరీస్ పూర్తిగా మనకు 18th centuryలో వచ్చినట్టు కాదనమాట. అంటే 18th century అంటే 1700 to 1799 అనమాట మనకు 18th century అనేది. ఆ 18th centuryలోనే ఫ్యాక్టరీస్ పూర్తిగా రాలేదన్నమాట. ఫ్యాక్టరీస్ అనేటివి స్లోగా డెవలప్ అవుతూ వచ్చినాయన్నమాట. వాటి యొక్క నంబర్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందనమాట ఇంగ్లాండ్లో. ఓకేనా? ద ఫస్ట్ సింబల్ ఆఫ్ ది న్యూ ఎరా వాస్ కాటన్. ఇంగ్లాండ్లో ఫస్ట్ ఎటువంటి ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ అయినాయి తెలుసా? కాటన్ ఫ్యాక్టరీస్ అనేటివి ఎస్టాబ్లిష్ అనమాట. అందుకే మనము కాటన్ ఎలా చూస్తాం తెలుసా? ద ఫస్ట్ సింబల్ ఆఫ్ ది న్యూ ఎరా. కొత్త శతాబ్దం బిగిన్ అవ్వడానికి కాటన్ని ఒక సింబల్గా చూస్తామన్నమాట. ఇట్స్ ప్రొడక్షన్ బూమ్డ్ ఇన్ ద 19th century. 19th century రాగానే కాటన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగిందనమాట. ఇది నేను ఎలా చెప్పగలను? కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. ఎటువంటి ప్రూఫ్స్ అంటే, ఇన్ 1760 బ్రిటన్ వాజ్ ఇంపోర్టింగ్ 2.5 million pounds ఆఫ్ రా కాటన్ టు ఫీడ్ ఇట్స్ కాటన్ ఇండస్ట్రీ. 1760 నాటికి ఇంగ్లాండ్ వాళ్ళు తమ యొక్క దేశంలోకి 2.5 million pounds ఆఫ్ కాటన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. అదే ఇంపోర్ట్ 1787కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 22 million pounds అనేటివి ఇంపోర్ట్ అనేది చేయించుకున్నాను అనమాట. అంటే కాటన్ ఫ్యాక్టరీస్ అనేటివి ఎక్కువ వాడడం మొదలుపెట్టినారనమాట కాటన్ని. అంటే ఎక్కువ కాటన్ ఫ్యాక్టరీస్ అనేవి మనకి ఎస్టాబ్లిష్ అయినాయి అనమాట. ఈ డేటాను చూసి మనకు అదే అర్థమవుతుంది అనమాట. చూడండి, 2.5 ఎక్కడ, 2.22 million ఎక్కడ, ఆల్మోస్ట్ 20 times అనేటివి అయిందనమాట. అర్థమైందా? దిస్ ఇంక్రీజ్ వాజ్ లింక్డ్ టు ఏ నంబర్ ఆఫ్ చేంజెస్ విత్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ రా కాటన్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకునేది ఉందో అది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు ప్రొడక్షన్లో చాలా మార్పులు అనేవి వచ్చినాయన్నమాట. లెట్ us లుక్ బ్రీఫ్లీ అట్ సమ్ ఆఫ్ దీస్. ఆ మార్పుల్లో కొన్ని మార్పులు మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. ఇదే మనకు క్వశ్చన్గా అనేది అడుగుతుంది అనమాట. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది ఇంక్రీజ్ ఆఫ్ కాటన్ కన్జంప్షన్? కాటన్ ఎక్కువగా ఇంగ్లాండ్లోకి 1760 నుండి 1787 మధ్యలో ఎక్కువగా ఇంపోర్ట్ అనేది జరిగిందనమాట. ఎందుకు జరిగింది? వాట్ ఆర్ ద రీజన్స్? మనకు టోటల్గా ఎన్ని రీజన్స్ ఇచ్చినారో తెలుసా? టోటల్గా 3 reasons అనేవి ఇచ్చినారనమాట. అర్థమైందా? ఆ 3 reasons మనం ఇప్పుడు బాగా చదువుకోవాలన్నమాట. ఇక్కడే చదువుకొని పోదాం. ఎట్లయితే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఇక్కడే బాగా ఒక స్టోరీ టైప్ గుర్తుపెట్టుకున్నాము. ఈ ఫ్యాక్టరీస్ ఎందుకు కాటన్ని ఎక్కువగా కన్జంప్ చేసిందో కూడా మనం ఇక్కడే చదువుకుందాం అనమాట. ఏ సిరీస్ ఆఫ్ ఇన్వెన్షన్స్ ఇన్ ద 18th century ఇంక్రీజ్డ్ ద ఎఫిషియసీ ఆఫ్ ఈచ్ స్టెప్ ఆఫ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. కార్డింగ్, ట్విస్టింగ్ అండ్ స్పిన్నింగ్ అండ్ రోలింగ్. మనకు 18th centuryలో ఒక సిరీస్ ఆఫ్ ఇన్వెన్షన్స్ ద్వారా ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరిగిందనమాట. ఎట్లా? నీకు ఒక షర్ట్ కావాలి అంటే అది ఎట్లా తయారవుతుందో తెలుసా? ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి కార్డింగ్ అనమాట. తర్వాత వచ్చేసి
ట్విస్టింగ్ అనమాట, తర్వాత వచ్చేసి స్పిన్నింగ్ అనమాట, తర్వాత వచ్చేసి రోలింగ్ అనమాట. దీని ఆర్డర్ గుర్తుపెట్టుకోండి: కార్డింగ్, ట్విస్టింగ్, స్పిన్నింగ్, రోలింగ్. కార్డింగ్ అంటే ఏమి? ద ప్రాసెస్ ఇన్ విచ్ ఫైబర్స్ సచ్ యాజ్ కాటన్ ఆర్ వూల్ ఆర్ ప్రిపేర్డ్ ప్రియార్ టు స్పిన్నింగ్. అదే నేను చెప్పిందా, ఆ వచ్చిన కాటన్ అనేది ఇట్లా మనకు ఉంటుంది, ఇట్లా రౌండ్గా ఉంటుందన్నమాట. దాన్ని మనము దారాలుగా తయారు చేస్తామన్నమాట. ఆ ప్రాసెస్నే కార్డింగ్ అనమాట. అర్థమైందా? కార్డింగ్ అంటే ఏమో, ది ఎన్హాన్స్డ్ ద అవుట్పుట్ పర్ వర్కర్ ఎనాబిలింగ్ ఈచ్ వర్కర్ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ దే మేడ్ పాసిబుల్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్ట్రాంగర్ థ్రెడ్స్ అండ్ యార్న్. ఇలా ఒక్కొక్క సిరీస్ ఆఫ్ స్టేజెస్లో మనకు ఈ వర్క్ జరగడం వల్ల ఒక షర్ట్ తయారవ్వాలంటే ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అనేది దాటి రావాలన్నమాట. ఒక షర్ట్ అనేది తయారవ్వాలంటే ఈ స్టెప్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్క వర్కర్కి మనము ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి అవకాశం అనేది ఇచ్చినాం అనమాట. అలాగే ఇప్పుడు చెప్పండి, మిషన్స్ మడసంగా థ్రెడ్ని స్ట్రాంగ్గా తయారు చేస్తుందా, లేకుంటే వర్కర్స్ నీట్గా థ్రెడ్ని తయారు చేస్తాయా? కాటన్ నుండి వర్కర్సే బాగా తయారు చేస్తారు, మిషన్స్ అంతగా బాగా తయారు చేయలేవు అనమాట. ఓకేనా? ఇది ఇంకా మనకు పాయింట్ కాదనమాట, ఎక్కడ మొదలవుతుందో కూడా చెప్తా. దెన్ రిచర్డ్ ఆర్క్రైట్ క్రియేటెడ్ ద కాటన్ మిల్. ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట. రిచర్డ్ ఆర్క్రైట్ క్రియేటెడ్ ద కాటన్ మిల్. కాటన్ మిల్ని ఎవరు సృష్టించినారు అంటే రిచర్డ్ ఆర్క్రైట్. రిచర్డ్ ఆర్క్రైట్ అతడు మనకు కాటన్ మిల్ని సృష్టించినాడు అనమాట. టిల్ దిస్ టైమ్, యాజ్ యూ హ్యావ్ సీన్, క్లాత్ ప్రొడక్షన్ వాజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ సైడ్ అండ్ క్యారీడ్ అవుట్ విత్ ఇన్ ద విలేజ్ హౌస్ హోల్డ్స్. గుర్తు తెచ్చుకోండి, ఈ ఫ్యాక్టరీస్ రాకముందు, ఈ కాటన్ మిల్ యొక్క ఆవిష్కరణం జరగకముందు మనకు కాటన్ క్లాత్స్ అనేటివి ఎక్కడ తయారయ్యేటివి? కంట్రీ సైడ్లో. ఎవరు తయారు చేసేవాళ్ళు? స్మాల్ పీజెంట్స్ వాళ్ళు అనమాట, వాళ్ళ యొక్క ఇళ్లల్లోనే అనమాట. బట్ నౌ ద కాస్ట్లీ న్యూ మిషన్స్ కుడ్ బి పర్చేస్డ్, సెటప్ అండ్ మెయింటైన్డ్ ఇన్ ద మిల్. కానీ ఇప్పుడు ఆ క్లాత్ ప్రొడక్షన్ అనేది మనము మిషన్స్ ద్వారా చేయొచ్చు అనమాట. అది ఇక్కడ టాపిక్ అనేది మనకు. ఈ మిషన్స్ వచ్చిన వల్లనే ఇప్పుడు మనకు ఒక షర్ట్ తయారవడానికి మినిమం 2 days అనేది తీసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? ఒక్కొక్క స్టేజ్ దాటుకొని రావడానికి. కానీ అదే షర్ట్ ఇప్పుడు కేవలం 2 గంటల్లో తయారైపోతుంది అనమాట. ఎందుకంటే రిచర్డ్ ఆర్క్రైట్ మనకు కాటన్ మిల్ని సృష్టించినాడు అనమాట. విత్ ఇన్ ద మిల్ ఆల్ ద ప్రొసెసెస్ వర్ టుగెదర్ అండర్ వన్ రూఫ్ అండ్ మేనేజ్మెంట్. ఈ కాటన్ మిల్ యొక్క ప్రతి ఒక్క పని ఒకే రూఫ్ కింద జరుగుతుందన్నమాట. అలా జరగడమే ఫ్యాక్టరీ కదా మనకు. దిస్ అలౌడ్ ఏ మోర్ కేర్ఫుల్ సూపర్విజన్ ఓవర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, ఏ వాచ్ ఓవర్ క్వాలిటీ అండ్ ద రెగ్యులేషన్ ఆఫ్ లేబర్, ఆల్ ఆఫ్ విచ్ హ్యాడ్ బీన్ డిఫికల్ట్ టు డూ వెన్ ప్రొడక్షన్ వాజ్ ఇన్ ద కంట్రీ సైడ్. ఇలా ఒకే రూఫ్ కింద మొత్తం పని అంతా జరగడం వల్ల మనకు ప్రొడక్షన్ ప్రాసెస్ మీద ఒక కన్ను వేసి ఉండొచ్చు అనమాట. అలాగే ప్రొడక్షన్లో నీట్గా వస్తువు అనేది తయారవుతుందో లేదో మనం చూడగలం అనమాట. అలాగే లేబరు పని చేయకోకుండా మాటలు పెట్టిండే వాళ్ళని పని చేయమని ఫోర్స్ చేయొచ్చు అనమాట. ఎటువంటివి సూపర్విజన్ కావచ్చు, క్వాలిటీ చెకింగ్ కావచ్చు, లేబర్ని పని చేసేలా కావచ్చు. ఇవన్నీ మనకు ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో మనం చేయలేమన్నమాట. ఎందుకంటే మర్చెంట్స్ టౌన్స్లో ఉంటారు, ప్రొడక్షన్ ఏమో కంట్రీ సైడ్లో చేస్తున్నమాట. వాళ్ళు క్వాలిటీగా చేస్తున్నారు, లేకుంటే ఎక్కడ కూర్చొని చేస్తున్నారు, ఎంత సమయానికి చేస్తున్నారో మనకు అర్థం కాదనమాట. కానీ అవన్నీ మనము ఫ్యాక్టరీస్లో చూడగలమన్నమాట. ఎందుకంటే ఒకే రూఫ్ కింద మనకు ఈ కాటన్ మిల్ యొక్క ప్రతి ఒక్క పని జరుగుతుందన్నమాట. ఇన్ ద ఎర్లీ 19th century, factories increasingly became an intimate part of the English landscape. 19th century వచ్చేసరికి మనకు ఇంగ్లాండ్లో ఇండస్ట్రీస్ బాగా ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు కింద వాటర్ అనేది పొరపాటున పడేసినారనుకోండి, ఆ వాటర్ 4 directionsలో స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది కదా. అలాగే ఈ 19th century వచ్చేసరికి ఇంగ్లాండ్లో ఫ్యాక్టరీస్ అనేటివి అంత స్పీడ్గా స్ప్రెడ్ అవ్వడం మొదలైందనమాట. సో విజిబుల్ బట్ ద ఇంపోజింగ్ న్యూ మిల్స్, సో మ్యాజికల్ సీమ్ టు బి ద పవర్ ఆఫ్ న్యూ టెక్నాలజీ దట్ కాంటెంపరీస్ వర్ డెజర్డ్. ఎందుకు ఈ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఇంగ్లాండ్లో పెరుగుతున్నాయి అంటే ఒక రీజన్ వచ్చేసి కాటన్ మిల్ యొక్క ఆవిష్కరణం, ఇన్వెన్షన్.
ఇంకో రీజన్ వచ్చేసి న్యూ టెక్నాలజీ యొక్క ప్రయోగం, అలాగే ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్పీడప్ జరగడం. ఈ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఎక్కువగా రావడం వల్ల కొంతమంది బాధపడుతున్నారు అనమాట. ఆ కొంతమంది ఎవరో మీరు చిటికలో చెప్పగలరు అనమాట. ఎవరు? ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ చేసే వాళ్ళు అనమాట. కంట్రీ సైడ్లో కూర్చొని ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట. ఎందుకు? ఈ ఫ్యాక్టరీస్ రావడం వల్ల వాళ్ళ యొక్క జీవనోపాధి లాక్కున్నారనమాట ఈ ఫ్యాక్టరీస్. అర్థమైందా? దే కాన్సన్ట్రేటెడ్ their attention on the mills, almost forgetting the balances and the workshops where production still continued. అదిగాక ఈ ప్రజలు ఈ కాటన్ మిల్స్ వచ్చేసరికి వీటి మీద ధ్యాస అనేది మార్చినారనమాట. ఈ కాటన్ మిల్స్ మీదకి వాళ్ళు ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఫాలో అయ్యే వాళ్ళ గురించి పూర్తిగా మర్చిపోయినారనమాట. ఎవరైతే ముందు వాళ్ళ కోసము ప్రొడక్షన్ చేసినారో వాళ్ళ గురించి ఇప్పుడు మర్చిపోయినారనమాట. అర్థమైందా? ద పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్. ఇప్పుడు ఇండస్ట్రియల్ చేంజ్ అనేది మనకు స్పీడ్గా ఏం జరగలేదన్నమాట. స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వస్తానమాట. ఏం మీరు చిన్నప్పుడే పుడితేనే 10th క్లాస్ చదివేసినారా? లేదు కదా. ఫస్ట్ ఎల్కేజీ ఫస్ట్ నర్సరీ, తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, అలా 10 years వరకు స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ ఇప్పుడు వచ్చినారనమాట. అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది కూడా మనకు స్టెప్ బై స్టెప్ జరిగిందనమాట. అది స్పీడ్గా జరిగిందా, స్లోగా జరిగిందా, ఎట్లా జరిగిందో మనం ఈ టాపిక్లో చదువుకుందాం అనమాట. ఒకటి చెప్పేసిన మనకు కాటన్ కన్జంప్షన్ అనేది ఎక్కువ జరిగింది ఇంగ్లాండ్లో 1760 to 1787. ఎందుకు జరిగిందంటే కాటన్ మిల్ యొక్క ఆవిష్కరణం అనేది జరిగింది. తర్వాత టెక్నాలజీ రావడం వల్ల ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్పీడప్ అయింది. అందుకే ఎక్కువ ఫ్యాక్టరీస్ రావడం వల్ల ఎక్కువ కాటన్ క్లాత్స్ తయారు చేయడం మొదలైంది. అందుకే ఎక్కువ కాటన్ ప్రొడక్షన్ అనేది మనకు జరిగిందనమాట. ఇది రీజన్స్. ఇప్పుడు ద పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్, ఇది ఏదైతే మనకు ముందు పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్ అంటే మనకు ముందు క్లాత్ యొక్క ప్రొడక్షన్ ఎక్కడ జరిగేది కంట్రీ సైడ్లో, ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఫ్యాక్టరీస్లో. ఈ చేంజ్ ఏదైతే ఉందో ఇది ఎలా జరిగింది, స్పీడ్గా జరిగిందా, స్లోగా జరిగిందా, అది ఇప్పుడు చదువుకుందాం అనమాట. హౌ ర్యాపిడ్ వాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్? డస్ ఇండస్ట్రియలైజేషన్ మీన్ ఓన్లీ ద గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్? ఈ ఇండస్ట్రియల్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది? ఇండస్ట్రియలైజేషన్ అంటే కేవలము ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ పెరగడమేనా? అది మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ రీజన్స్ అంటే మనకు బాగా ఇచ్చినారు, ఫోర్ రీజన్స్ ఇచ్చినారనమాట. ఈజీగా చదువుకోవచ్చు. ఫస్ట్ రీజన్ ఏమో చదువుకుందాం. హౌ ద పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్ అక్కర్డ్. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ నుండి ఫ్యాక్టరియల్ ఇండస్ట్రియలైజేషన్కి ఎలా జరిగింది, చేంజ్ ఎలా జరిగింది, అది మనం చదువుకోబోతున్నాం అన్నమాట. 4 రీజన్స్ ఉన్నాయి. ద మోస్ట్ డైనమిక్ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటన్ వర్ క్లియర్లీ కాటన్ అండ్ మెటల్స్. ఇంగ్లాండ్లో స్టార్టింగ్లో పవర్ఫుల్గా ఉన్న ఇండస్ట్రీస్ రెండు ఇండస్ట్రీస్ అనమాట. ఒకటి మెటల్ ఇండస్ట్రీ, ఇంకోటి కాటన్ ఇండస్ట్రీ అనమాట. ఓకేనా? ఫస్ట్ కాటన్ గురించి చదువుదాం, తర్వాత మెటల్ గురించి చదువుదాం అనమాట. గ్రోయింగ్ అట్ ఏ ర్యాపిడ్ pace, cotton was the leading sector in the first phase of the industrialization up to the 1840s. స్టార్టింగ్ ఇండస్ట్రియల్ ఫేజ్లో మెయిన్ సెక్టర్ ఏది అంటే కాటన్ అనమాట. ఎందుకంటే కాటన్ ఇంపోర్ట్ ఎక్కువ జరగడం వల్ల కాటన్ ఇండస్ట్రీస్ మనకు ఫస్ట్ ఎక్కువగా క్రియేట్ అయినాయి అనమాట. అది మనం పైన యొక్క టాపిక్లో చదువుకున్నాం అనమాట. ఆఫ్టర్ దట్ ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మనకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కువగా వచ్చినాయి అనమాట. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎందుకు వచ్చినాయంటే ఆ 1840s తర్వాత మనకు రైల్వేస్ వేయడం మొదలుపెట్టినారనమాట అన్ని కంట్రీస్లో. రైల్వేస్ అది ఇంగ్లాండ్లో కావచ్చు, లేకుంటే కాలనీస్లో కావచ్చు. మనకు కూడా అంతే కదా. రైల్వేస్ మన ఇండియాలో వేసినారు. ఎవరు? బ్రిటన్ వాళ్ళే అనమాట, బ్రిటిష్ వాళ్ళే అనమాట. మన ఇండియాలో ఫస్ట్ రైల్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళింది? ముంబై టు థానే ఇన్ ద ఇయర్ 1853. అర్థమైందా? ఈ రైల్వేస్ వేయాలంటే మనకి ఏం కావాలి? ఐరన్ అండ్ స్టీల్ అనమాట. అందుకే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మనకు ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ రాజ్యం ఏలినాయి అనమాట. అండ్ ఇన్ ద కాలనీస్ ఫ్రమ్ ది 1860s, 1840sలో అయితే ఇంగ్లాండ్లో మనకు ఎక్కువగా రైల్వేస్ అనేటివి బిల్డ్ చేసినారు. 1860sలో మనకు కాలనీస్లో ఎక్కువగా రైల్వేస్ అనేటివి వేసినారనమాట. బై 1873
Britain was exporting iron and steel worth about 77 million pounds, double the value of its cotton export. 1873 వచ్చేసరికి బ్రిటేను ఐరన్ మరియు స్టీలు 77 మిలియన్ పౌండ్స్, ఈ వాల్యూ ఏదైతే ఉందో మనకు కాటన్ యొక్క వాల్యూతో పోలిస్తే డబల్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు 77 మనము డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 35. ఓకే, డివైడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకు 1 అనేది మిగులుతుంది, 2 8 మళ్ళీ 1 అనేది మిగులుతుంది, 5, ఆల్మోస్ట్ 39 అనేది వేసుకుందాం అనమాట. 39 మిలియన్ పౌండ్స్ యొక్క ఎక్స్పోర్ట్ కాటన్ జరుగుతుందన్నమాట వర్త్. దానికి డబల్ జరిగిందనమాట 1873 వచ్చేసరికి మనకు ఐరన్ అండ్ స్టీల్. అర్థమైందా? ఇది ఫస్ట్. అప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ జరిగేటప్పుడు మనకు 2 డైనమిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. ఏవేవి? ఒకటి కాటను, ఇంకోటి మెటల్స్. కాటన్ ఇండస్ట్రీ ఎందుకు లీడింగ్ సెక్టర్గా మారిందంటే మనకు ఎక్కువ ఇంపోర్ట్ అనేది జరిగింది కాటన్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్లో కాటన్ రాజ్యం వెళ్ళిందనమాట. తర్వాత సెకండ్ ఫేజ్లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ రాజ్యం వెళ్ళినాయి. ఎందుకంటే రైల్వేస్ బిల్డ్ చేయాల్సి వచ్చిందనమాట 1840స్లో ఇంగ్లాండ్లో, 1860స్లో కాలనీస్లో అనమాట. 1873 వచ్చేసరికి బ్రిటన్ 77 మిలియన్ పౌండ్స్ వర్త్ గల ఐరన్ అండ్ స్టీల్ని ఎక్స్పోర్ట్ చేయగలిగిందనమాట, విచ్ ఇస్ ద డబల్ అమౌంట్ ఆఫ్ ది కాటన్ ఎక్స్పోర్ట్ అనమాట. సెకండ్ రీజన్ ఏమో చూద్దాం అనమాట. సెకండ్ రీజన్, ద న్యూ ఇండస్ట్రీస్ కుడ్ నాట్ ఈజీలీ డిస్ప్లేస్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. ఎంత కొత్త ఇండస్ట్రీస్ వచ్చినా పాత ఇండస్ట్రీస్ అంటే ఏవి, కంట్రీ సైడ్లో ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ యొక్క ఇండస్ట్రీస్ అవి ఇప్పటికీ ఉన్నాయన్నమాట. ఈ కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీస్ ఆ ఇండస్ట్రీస్ని ఓడించలేకపోతున్నాయి అనమాట. ఎట్లయితే మనం ఎంత కొత్త షెట్లన్నా కొనుక్కొనిలే, పాత షెట్టు ఎప్పుడో ఒకసారి వేస్తాం అనమాట. అలాగే ఎంత కొత్త ఫ్యాక్టరీస్ అన్నా రానిలే, ఆ కంట్రీ సైడ్లో ఉన్న ఇండస్ట్రీస్ నుండి మనకు ప్రొడక్షన్ అనేది ఇప్పటికీ జరుగుతుంది అనమాట. ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది 19th century, less than 20% of the total workforce was employed in the technological advanced industrial sectors. మనకు 19th century యొక్క ఆఖరికి వచ్చినప్పటికీ వర్కింగ్ పాపులేషన్ 100%లో 20% వర్కింగ్ ఫోర్స్ ఇప్పటికీ ఆ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో పనిచేస్తుందన్నమాట. టెక్స్టైల్స్ వాజ్ ఎ డైనమిక్ సెంటర్, బట్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ ది అవుట్పుట్ వాజ్ ప్రొడ్యూస్డ్ నాట్ విత్ ఇన్ ఫ్యాక్టరీస్ బట్ అవుట్ సైడ్ విత్ ఇన్ డొమెస్టిక్ యూనిట్స్. చూడండి, టెక్స్టైల్ అనేది ఒక డైనమిక్ సెక్టర్గా మనకు ఉందన్నమాట. అప్పుడు ఇండస్ట్రియలైజేషన్ యొక్క పేస్లో చేంజ్లో ఇట్లా లార్జ్ ప్రొడక్షన్ అనే అవుట్పుట్ ఇప్పటికీ మనకు ఆ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ కంట్రీ సైడ్ నుండి వస్తుందన్నమాట. ఎక్కువ ప్రొడక్షన్ అనేది అంటే మనకి ఏం అర్థమవుతుంది, ఈ కొత్త ఫ్యాక్టరీస్ వచ్చిన ఆ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవి ప్రోటో ఇండస్ట్రీస్ వాటిని మట్టి కూడా తాగలేకపోయినాయి అనమాట. అంటే వాటి యొక్క పిల్లర్ని కూడా జరపలేకపోయినాయి, వాటి బ్లాక్ని కూడా కదలలేకపోయినాయి అనమాట, కదిలించలేకపోయినాయి ఈ కొత్త ఫ్యాక్టరీస్. సెకండ్ రీజన్ అది. థర్డ్ రీజన్ వచ్చేసి ద పేస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ వాజ్ నాట్ సెట్ బై స్టీమ్ పవర్డ్ కాటన్ ఆర్ మెటల్ ఇండస్ట్రీస్ బట్ దే డిడ్ నాట్ రిమైన్ ఎంటైర్లీ స్టాగెంట్ ఎయిదర్. ఈ మనకు ఈ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవి కంట్రీ సైడ్లో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం ఈ కాటన్ మిల్ వచ్చేసరికి ఇంకా కాటన్ మిల్ వచ్చేసరికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఈ కాటన్ మిల్ కొనుక్కొని మనం కూడా ప్రొడక్షన్ చేద్దాము అని అనుకోలేదన్నమాట. ఎందుకు అలా అనుకున్నాయనుకో వాళ్ళు కూడా ఫ్యాక్టరీస్ అయిపోతాయి అనమాట. అలా అనుకోలేదు, కానీ వాళ్ళు పూర్తిగా వచ్చిన న్యూ టెక్నాలజీకి దూరంగా ఉన్నారంటే లేదు, వాళ్ళు కొంచెం న్యూ టెక్నాలజీని తీసుకున్నారనమాట. ఎట్లా అంటే ముందు మనకు ఒక ఎగ్జాంపుల్లోనే చెప్తాను అనమాట. ముందు టీచింగ్ అనేది మనకు బ్లాక్ బోర్డ్స్ మీద చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ స్కూళ్ళలో మనకు ఇట్లా ఎల్ఈడి స్క్రీన్స్ మీద చేస్తున్నారు అనమాట. మనకు అర్థమైందా, ఎల్ఈడి స్క్రీన్స్ మీద చేస్తున్నారు అనమాట. అలా చేంజ్ అనేది మనకు వస్తుంది. అలాగే ఈ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ప్రోటో ఇండస్ట్రీస్ పూర్తిగా ఈ టెక్నాలజీ వైపు మళ్ళలేదు. కొంచెం పని వాళ్ళు చేస్తున్నారు, కొంచెం పని ఈ టెక్నాలజీని కూడా యూస్ చేస్తున్నారు అనమాట. Seemingly ordinary and small innovations
were the basis of growth in many non-mechanized industries such as food processing, building, pottery, glasswork, tanning, furniture making and production of implements. ఏ నాన్ మెకనైజ్డ్ సెక్టర్స్ కొత్త టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకున్నాయంటే ఫుడ్ ప్రాసెసింగ్, బిల్డింగ్, పాటరీ, గ్లాస్ వర్క్, ట్యానింగ్, ఫర్నిచర్ మేకింగ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇంప్లిమెంట్స్. ఈ ఇండస్ట్రీస్ మనకు కొంచెం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాయి అన్నమాట. ఓకేనా. ఇంకా ఫోర్త్ రీజన్ వచ్చేసరికి టెక్నాలజికల్ చేంజెస్ అక్కర్డ్ స్లోలీ. అలాగే ఈ టెక్నాలజీని కూడా ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేసే వాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఈ కాటన్ మిల్లుని కొనుక్కోవడం ఒక లెక్క, వాటిని మెయింటైన్ చేయడం ఒక లెక్క, వీటిని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవడం ఒక లెక్క, తర్వాత ఇవి రిపేర్ వచ్చినాయనుకో వాటిని బాగు చేయించడానికి ఎక్కువ ఖర్చు పడేది. అందుకే ఎక్కువ మంది కాటన్ మిల్ కొనుక్కోవడానికి ఇష్టపడరు అనమాట, ఇన్ని సమస్యలు ఉండడం వల్ల. అందుకే ఇండస్ట్రియల్ చేంజెస్ కూడా మనకు స్లోగా అనేది గ్రాడ్యువల్గా మూవ్ అయినాయి అనమాట. దే డిడ్ నాట్ స్ప్రెడ్ డ్రామాటికల్లీ అక్రాస్ ద ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్. కొత్త కాటన్ మిల్ వచ్చిందంట కాబట్టి మనం కొనుక్కోవాలి అని ఏం కొనుక్కోలేదన్నమాట. ఎందుకంటే ఆ కాటన్ మిల్ వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయన్నమాట. న్యూ టెక్నాలజీ వాజ్ ఎక్స్పెన్సివ్ అండ్ మర్చెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ వర్ కాషియస్ అబౌట్ యూజింగ్ ఇట్. అదిగాక ఈ కాటన్ మిల్ అనేది ఎక్కువ రేట్ అనేది ఉందన్నమాట, అంటే ఎక్కువ ఖరీదు అనమాట. అందుకు ఎవరైతే ప్రోటీన్ ఇండస్ట్రీస్ రన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొనుక్కోలేరు అనమాట. అలాగే అవి మిషన్స్ రిపేర్ వచ్చినప్పుడు, బ్రోక్ డౌన్ అయినప్పుడు చాలా ఖర్చు పెట్టి వాటిని రిపేర్ చేయాల్సి వస్తుంది అనమాట. దే వర్ నాట్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ దర్ ఇన్వెంటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ క్లెయిమ్డ్. అంటే వాళ్ళు ఎవరైతే ఆ కాటన్ మిల్స్ని అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇట్లా చెప్తారనమాట మర్చెంట్స్కి, ట్రేడర్స్కి, ఎట్లా ఈ కాటన్ మిల్ని కొనుక్కోండి, మీ యొక్క ప్రొడక్షన్ అనేది డబల్ అయిపోతుంది, మీ యొక్క ఇన్కమ్ అనేది డబల్ అయిపోతుంది అని చెప్తారనమాట. ఏం జరగలే అంటే మనకి ఎట్లుంటుందంటే ఈ క్రీమ్ పూసుకోండి మీరు తెల్లగా అవుతారు అని ఎన్నెన్నో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చూస్తాను అనమాట. కానీ ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ రియల్ కాదనమాట. అర్థమవుతుందా? అలాగే ఈ మర్చెంట్స్కి అమ్మేటప్పుడు ఈ సెల్లర్స్ ఈ కాటన్ మిల్స్ని ఎన్నెన్నో కబుర్లు అనేవి చెప్తారనమాట. ఇది కొనండి బాగుంటుంది, మీకు బాగా లాభాలు అనేవి ఇస్తాయని అంటారనమాట. కానీ అటువంటిది ఏం జరగదన్నమాట. మనకు అవి పాడైపోతూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా కాటన్ మిల్స్. అది కాక కొంతమందికి వాటిని ఆపరేట్ చేసేది రాదనమాట, అది ఒక సమస్య అనమాట. కన్సిడర్ ద కేస్ ఆఫ్ ది స్టీమ్ ఇంజన్. ఈ ఏదైతే ఇండస్ట్రియల్ చేంజెస్ ఆర్ నాట్ టుక్ ప్లేస్ ర్యాపిడ్లీ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం అనమాట. ఏం ఎగ్జాంపుల్? స్టీమ్ ఇంజన్ అనమాట. స్టీమ్ ఇంజన్ని ఇంట్రడ్యూస్ చేసినది ఎవరు? జేమ్స్ వాట్. దాని యొక్క మోడల్ని తయారు చేసింది ఎవరు? న్యూ కామెన్ అనమాట. ఓకేనా. దాని యొక్క మోడల్ని తయారు చేసినది న్యూ కామన్ అనమాట. అలాగే వాళ్ళ యొక్క ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్ వచ్చేసి మాథ్యూ బోల్టన్ అనమాట. ఓకేనా. మాథ్యూ బోల్టన్. ఇక్కడ మనకు ఇద్దరు పేర్లు ఇచ్చినారు. ఓకేనా. ఎవరెవరు? జేమ్స్ వాట్, మాథ్యూ బోల్టన్ అనమాట. ఈ జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజన్ యొక్క మోడలు, డిజైనింగు అదంతా అతడు చేసినాడు. ఆ స్టీమ్ ఇంజన్ యొక్క మోడల్ని, డిజైన్ని చూసి పార్ట్స్ని అమర్చడము, దాన్ని తయారు చేయడము, ఆ పని అంతా ఈ మాథ్యూ బోల్టన్ చేసినాడు అనమాట. ఓకేనా. 1781లో మనకు జేమ్స్ వాట్ ఈ స్టీమ్ ఇంజన్ని కనిపెడతాడనమాట. బట్ ఫర్ ఇయర్స్ హీ కుడ్ ఫైండ్ నో బయర్స్. ఈ స్టీమ్ ఇంజన్ని కనిపెట్టినాక చాలా ఏళ్ళ వరకు ఈ స్టీమ్ ఇంజన్ని కొనుక్కోవడానికి ఎవరికి ధైర్యం అనేది రాలేదన్నమాట. ఏమో స్టీమ్ ఇంజన్ కొనుక్కోడానికి ఏమైనా సమస్యలు వస్తాయేమో. At the beginning of the 19th century, there were no more than 321 steam engines all over England. 19th century మొదలయ్యేసరికి 19th century అంటే 1800 నుండి స్టార్ట్ అనమాట. ఆ 1800 స్టార్ట్ అయినప్పటికీ ఇంగ్లాండ్ మొత్తంలో 321 స్టీమ్ ఇంజన్స్ కంటే ఎక్కువ లేవన్నమాట. అర్థమవుతుందా? ఆఫ్ దీస్ 20 వర్ ఇన్ కాటన్ ఇండస్ట్రీస్. ఈ 321 స్టీమ్ ఇంజన్స్లో 80 వచ్చేసి మనకు కాటన్ ఇండస్ట్రీస్లో అన్నమాట. ఇంకో 9 వచ్చేసి వూల్ ఇండస్ట్రీస్లో ఉన్నాయన్నమాట. ఇంకా మిగిలినవన్నీ మనకు మైనింగ్లో ఉన్నాయన్నమాట. కెనాల్ వర్క్స్, ఐరన్ వర్క్స్ వీటి కోసం ఉన్నాయన్నమాట. అంటే స్టోరీ స్టీమ్ ఇంజన్ జేమ్స్ వాట్, మాథ్యూ బోల్టన్. అంటే మీరు స్టీమ్ ఇంజన్ కనిపెట్టింది ఎవరు అంటే జేమ్స్ వాటే రాయండి. ఈ మాథ్యూ బోల్టన్ గురించి ఎక్కువగా అడక్కబోచ్చు అనమాట. స్టీమ్ ఇంజన్ని కనిపెట్టింది ఎవరు? జేమ్స్ వాట్. దాని యొక్క అమర్చడము అదంతా మాథ్యూ బోల్టన్ చూసుకున్నాడు అనమాట. ఓకేనా. 19th century వచ్చేసరికి ఇంగ్లాండ్ మొత్తంలో
321 స్టీమ్ ఇంజన్స్ కంటే ఎక్కువ లేవు. ఆ 321 స్టీమ్ ఇంజన్స్లో 80 స్టీమ్ ఇంజన్స్ మనకు కాటన్ ఇండస్ట్రీస్లో ఉన్నాయన్నమాట. తర్వాత 9 స్టీమ్ ఇంజన్స్ వచ్చేసి మనకు ఊల్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి. ఇంకా మిగిలినటువన్నీ మైనింగ్, ఐరన్, తర్వాత వచ్చేసి కెనాల్ వర్క్స్ కోసం ఉన్నాయన్నమాట స్టీమ్ ఇంజన్స్. స్టీమ్ ఇంజన్స్ వర్ నాట్ యూజ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది అదర్ ఇండస్ట్రీస్ టిల్ మచ్ లేటర్ ద సెంచరీ. స్టీమ్ ఇంజన్స్ ఆ సెంచరీ అయిపోయేంత వరకు ఎక్కువ మంది వాడరనమాట. సో ఈవెన్ ద మోస్ట్ పవర్ఫుల్ న్యూ టెక్నాలజీ దట్ ఎన్హాన్స్డ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ మెనీ ఫోల్డ్ వాస్ స్లో టు బి యాక్సెప్టెడ్ బై ఇండస్ట్రియలిస్ట్స్. అదిగాక ఈ ఇండస్ట్రియలిస్ట్స్ ఈ మిషన్స్తో తయారైన ప్రోడక్ట్స్ నుంచి సంతృప్తి పడే వాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఈ మిషన్స్ ద్వారా తయారైన ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ వర్కర్స్ ద్వారా తయారయ్యే ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీతో పోలిస్తే ఈ మిషన్స్ ద్వారా తయారయ్యే ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీని చాలా తక్కువ అనమాట. వూల్ నుండి దారము ఒక వర్కరే బాగా తయారు చేయగలడు అనమాట యాజ్ కంపేర్ టు మిషన్స్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలన్నమాట. హిస్టారియన్స్ have come to increasingly recognize that the typical worker in the mid-19th century was not a mission operator but the traditional craftsman and laborer. మన హిస్టరీని చదివే హిస్టారియన్స్ ఒక కంక్లూషన్కి వచ్చినారనమాట. మిడ్-19th సెంచరీ అంటే 1850స్కి ఏ మిషన్ ఆపరేటరు కాదనమాట, టిపికల్ వర్కర్ ఒక క్రాఫ్ట్స్మెన్, ఒక లేబర్ అనమాట. అంటే మిడ్-19th సెంచరీలో ఎవరు బాగా పనిచేస్తున్నారంటే ఒక మిషన్ ఆపరేటర్ కాదనమాట, ఒక క్రాఫ్ట్స్మెన్, ఒక లేబర్ అనమాట బాగా పనిచేసినది. అర్థమైందా? ఇది మన యొక్క ఫస్ట్ సబ్ చాప్టరు బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనమాట. అర్థమైందా? బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దీంట్లో మనం ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ గురించి చదివినాం. మర్చెంట్స్ ఎందుకు టౌన్స్ నుండి కంట్రీ సైడ్కి వెళ్తున్నారు, టౌన్స్లో ఎందుకు చేసుకోలేరు, వాళ్ళ యొక్క బిజినెస్. తర్వాత పీజెంట్స్ ఎందుకు ఒప్పుకున్నారు మర్చెంట్స్ రాగానే. తర్వాత ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ ఏమి, ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ యొక్క డెఫినేషన్ ఏమి, ఈ ఫ్యాక్టరీస్ ఇంగ్లాండ్లో ఎట్లా వచ్చినాయి, ఎందుకు కాటన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగింది మనకు 1760 నుండి 1787 మధ్యలో. తర్వాత ఈ ఇండస్ట్రీస్ యొక్క చేంజ్ అనేది మనకు ఎలా జరిగింది, ఈ షిఫ్ట్ అనేది ఎలా జరిగింది అనేది మనం చదువుకున్నాం. దానికి 4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ ఇండస్ట్రీస్ రావడంలో ఒక 2 డైనమిక్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి కాటన్ ఇండస్ట్రీ, ఇంకోటి మనకు మినరల్ ఇండస్ట్రీ, మెటల్స్ ఇండస్ట్రీ అనమాట. సెకండ్ది వచ్చేసి ఎంత కొత్త ఫ్యాక్టరీస్ వచ్చినా పాత ఫ్యాక్టరీస్, ట్రెడిషనల్ ఫ్యాక్టరీస్, ట్రెడిషనల్ ప్రోటో ఇండస్ట్రీస్ ఇప్పటికీ ఉన్నాయన్నమాట అప్పటి సమయంలో. తర్వాత థర్డ్ రీజన్ వచ్చేసి ఎక్కువ మంది ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కూడా కొంత టెక్నాలజీని అడాప్ట్ అనేది చేసుకుంది అనమాట, పూర్తిగా ఏం దూరంగా ఉండాలి. ఫోర్త్ది వచ్చేసి రీజను, ఈ టెక్నాలజికల్ చేంజెస్ ఏవైతే మనకు వచ్చినాయో అప్పుడు ఇండస్ట్రియలైజేషన్ మొదలైనాక అవి మనకు స్లోగా వచ్చినాయి అనమాట. అంటే పీపుల్ స్లోగా వాటిని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టినారనమాట. దానికి ఎగ్జాంపుల్ మనం స్టీమ్ ఇంజన్ ద్వారా చదువుకున్నాం. ఎట్లా ఎంత కొత్త టెక్నాలజీని యూజ్ చేసి స్టీమ్ ఇంజన్ తయారు చేసినా దాని వాడకం అనేది తక్కువ చేసినారనమాట పీపుల్. ఓకేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. నిజంగా మీకు బాగా అర్థమైంటే వీడియోని ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో వెళ్ళి మీకు డౌట్స్ ఉంటే అడగండి, మేము వాటిని క్లారిఫై చేస్తాం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. అర్థమవుతుందా? మీ సపోర్ట్ అనేది మాకు ఇట్లానే కావాలి ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.